ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రావులపాలెంకి అతి సమీపంలో ఉన్నటువంటి వాడేపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రావడం జరిగింది. నేను ఇటుపక్క పనుండి వెళ్తుంటే ఈ టెంపుల్ ఇక్కడ దగ్గరలోనే ఉందని తెలియగానే నేను ఈ టెంపుల్కి విజిట్ చేద్దాం, ఈ టెంపుల్కి చాలా విశిష్టత ఉందని చాలామంది అంటుంటే విన్నాను. సరే ఒకసారి టెంపుల్ విజిట్ చేద్దామని చెప్పాను. ఈ టెంపుల్ లోపల భాగంలో వీడియో చేయడం కుదరదు కాబట్టి ఈ టెంపుల్ అవుటర్ ఏరియాని కవర్ చేస్తాను. ఇప్పుడు మీకు అవుపడేది విమాన వెంకటేశ్వర స్వామి టెంపుల్ గోపురంలో అవుపించేది. ఈ టెంపుల్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు. చాలా విశిష్టమైన ఇది టెంపుల్ ఇది. అనుకున్న కోరిక ఏవైనా బలంగా కోరుకొని 7 శనివారాల పాటు 7 ప్రదక్షిణలు చేసి 7 శనివారాల పాటు వచ్చి మొక్కు చెల్లిస్తే ఏదైతే కోరిక అనుకుంటామో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ చాలామంది భక్తులు చెప్పారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు. ఇక్కడ ఈ వీడియోలో మీకు అవుపించేది విమాన వెంకటేశ్వర స్వామి మన గోపురంలో అవుపిస్తుంది. ఇక్కడ జనాలు చూడండి ఎలా తిరుగుతూ ఉన్నారు. అంటే నేను వెళ్ళింది శనివారం రోజు వచ్చాను. ఇక్కడ చూడండి శనివారం అంటే 7 శనివారాలు 7 ప్రదక్షిణ చేయాలి గుడి చుట్టూగా. చూడండి ఎవరు ప్రదక్షిణ వాళ్ళు చేస్తూ ఉన్నారు లైన్గా. ఎవరికి సంబంధం లేకుండా గోవిందనామాలు చెప్పుకుంటా ఓం నమో వెంకటేశ ఓం నమో గోవింద అని గోవిందనామాలు చెప్పుకుంటా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. చుట్టుపక్కల కూడా కొంచెం పొలాలు పంట పొలాలు అట్లా ఉన్నాయి. గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. గుడిలోకి వెళ్ళినప్పుడు కూడా ఒక రకమైన వైబ్రేషన్స్తో చాలా ఇదిగా ఉంది టెంపుల్ కూడా. అండ్ ఈ టెంపుల్కి ఏంటంటే ఇక్కడ 7 శనివారాల పాటు వచ్చి 7 ప్రదక్షిణాలు చేసి మనం ఏదైతే బలంగా అనుకుంటామో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ భక్తులు కానీ ఇక్కడ టెంపుల్ అయ్యగారు కూడా అంతా చెప్తా ఉన్నారు. దానిలో భాగంగానే సరే నేను వచ్చి ఈ వీడియో ద్వారా నలుగురికి తెలుస్తుంది ఈ టెంపుల్ గురించి కూడా అని చెప్పేసి ఈ చిన్న వీడియో చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశ ఓం నమో నారాయణ ఓం నమో గోవిందాయ.